హాయ్యేస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఎండలు అదిరిపోతున్నాయి. ఇంకా మనము చిన్నలు కాదు, పెద్దలు కాదు, మధ్య వయసు వాళ్ళు కాదు, ప్రతి ఒక్కళ్ళు ఈ ఎండలకైతే ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. మామూలుగా మనము చిన్నపిల్లలకు కానీ మనం కానీ సమ్మర్ వచ్చిందంటే సబ్జా గింజలు లేకపోతే ఎండు ఖర్జూరము వాటరు ఇవి ఇస్తూ ఉంటాము బాడీ కూల్ అవ్వడానికి. సో అలాగే ఇంకా బాగా యూజ్ అయ్యేది ఏంటంటే గోంద్ కత్ర. ఇది ఒక చెట్టు గమ్ అన్నమాట. రెండు ఉంటాయండి వీటిల్లో, గోంద్ అనేది ఒకటి, గోంద్ కత్ర అనేది ఒకటి. గోంద్ కత్ర వచ్చి మనకు ఒంటికి చలవ చేస్తుంది. చిన్న గమ్ములాగా దొరుకుతుంది అనమాట. ఇలా ప్యాకెట్స్లో దొరుకుతుంది, గమ్ములాగా దొరుకుతుంది. దాన్ని మనము నైటు ఒక 2-3 ఇలా వేసేసి నీళ్ళల్లో కానీ వేసేసి పెడితే ఇక్కడ చూసారా ఇలా జెల్లాగా తయారైపోద్ది అనమాట. దీన్ని మనము జ్యూసుల్లో, షర్బత్తుల్లో, లేదంటే కొంచెం నిమ్మరసం కలిపి దాంట్లో ఇది వేసుకొని తాగేసామంటే బాడీ చాలా వేడిని తీసేస్తుంది. పిల్లలకి చాలా మంచిది, పెద్దవాళ్ళకి ఇంకా మంచిది అనమాట. అందరికీ మొత్తానికి మంచిది. గోంద్ అనేది ఇంకొక చెట్టు, ఇది సేమ్ అలానే ఉంటుంది, కొంచెమే తేడా ఉంటుంది. మీకు తేడా చూపిస్తాను. ఇది వచ్చి మనకు చలికాలంలో ఒంట్లో వేడి కోసము యూజ్ చేస్తామన్నమాట. చలికాలం బాగా చల్లదనం ఉండే వాళ్ళకి ఇది వేడి చేస్తుంది. గోంద్ కత్ర అనేది చలవ చేస్తుంది అనమాట. గోంద్ కత్ర మాత్రమే మనకు నానేస్తే ఇలా జెల్లీలాగా వస్తుంది, బట్ గోంద్ వచ్చేసి అవ్వదు. ఈ రెండిట్లో తేడా ఉంది. మీరు తెప్పించుకునేటప్పుడు ప్రస్తుతం మనకు సమ్మర్ కాబట్టి వేడి ఉంది కాబట్టి గోంద్ కత్ర అని గుర్తుపెట్టుకొని అది తెప్పించేసుకొని ఒక ఇట్లాంటివండి ఒక 4-5 వేస్తే చాలన్నమాట. జస్ట్ అది ఇలాగా జెల్లాగా వచ్చేస్తుంది. దీన్ని నేను రేపు జ్యూస్లో ఎలా యూస్ చేస్తానని ఇంకొక వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి ఇది గోంద్ అనేది మాత్రం మనకు వింటర్ సీజన్కి అదండి. చక్కగా ఇది తీసుకొచ్చి పిల్లలకి మనం నీళ్ళల్లో కలిపి ఇవ్వడము, జ్యూసుల్లో కలిపి ఇవ్వడము చేస్తుంటే ఒంటికి చాలా 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 చలవ చేస్తుంది అన్నమాట. అది మరి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా బ్లింకిట్లో, సూపర్ మార్కెట్స్లో, డీమార్ట్లో ఎక్కడైనా కానీ దొరుకుతున్నాయి అన్నమాట. ఓకేనా? ఫాలో అయిపోతారు కదా. నేను దీన్ని రేపు షర్బత్లో షర్బత్ పుచ్చకాయ జ్యూస్ చేసి దాంట్లో కలుపుతానండి. అప్పుడు చూపిస్తాను నేను ఎలా యూస్ చేస్తాననేది. కానీ చాలా హెల్దీ అన్నమాట. అది సంగతి.